కొన్ని దినములు వచ్చినప్పుడు, దినములు గడిచినప్పుడు ప్రభు ధర్మశాస్త్రం ముందు రాయబడినట్లు చాలండి ప్రతిష్ఠిత చేసుకోవాలి. మనం దేవుని కోసం నిబంధన చేసుకోవాలా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుణ్ణి తెలుసుకున్నావో నాకు తెలీదు. నీ బ్రతుకు మారిందా? నీ పరిస్థితులు మారాయా? ఆయన మాట్లాడే దేవుడు సర్వాంతర్యామి, సర్వాన్ని సృజించి పెంచి పోషించే దేవుడు అండి. చూడండి, మరి దేవుని వాక్యం మనం అనుకుంటాం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదామండి. దేవుని వాక్యం చూద్దాం ప్రియులారా. ఏలయనగా ఒక శిశువు పుట్టెను, ఆయన భుజం మీద ఏముందంటండి? రాజ్యభారమును. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, అతనికి పేరు పెట్ట. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసుకుంటే ఏంటంటే ఏదో క్రిస్మస్ పండుగలు చేసేస్తారు, డాన్సులు వేసేస్తారు, లేకపోతే నూతన వస్త్రాలు ధరిస్తారు, లేకపోతే ఇల్లును శుభ్రం చేసుకుంటారు. కానీ ప్రియులారా, ఇది ఒంటి పండుగ, ఇంటి పండుగ కాదండి. మన హృదయాన్ని మార్చుకునే పండుగ, మన బ్రతుకును మార్చుకునే పండుగ. ప్రియులారా, ఇంకా నేను చెప్పగలను. దొంగలను మార్చింది శుభవార్త, వ్యభిచారులను మార్చింది శుభవార్త, మోసగాళ్ళను మార్చింది శుభవార్త. ప్రియులరవక చూడండి, నేను ఎప్పుడు కూడా మీకు ఎందుకు స్టువార్ట్పురం గురించి చెప్తానంటే, గజ దొంగలు ఉన్న ఊరండి అది. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తా ఉంటాను అక్కడికి. ఏం జరుగుతుందో తెలుసు, అక్కడ మమ్మల్ని చూడగానే వాళ్ళు వీళ్ళల్లో నుండి బయటకు వచ్చి మమ్మల్ని ఉంచుతారు. ఆ చలికాలంలో, సంక్రాంతి టైంలో మా దగ్గర ఏమీ లేదండి, యేసు ప్రభు తప్ప మా దగ్గర ఏమీ. వాళ్ళు అంత గౌరవిస్తారు. ఏంటయ్యా అని అడిగితే, ఒకప్పుడు ప్రభువు తెలియనప్పుడు మేము దొంగతనాలు చేసామండి. వాళ్ళ దేవుడు ఏంటో తెలుసా? ఇటుకలు, బ్రేళ్లు, కత్తిర్లు అండి వాళ్ళ దేవుళ్ళు. ఒక వ్యక్తి ప్రియులరా, ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తిని దొంగతనం చేసినప్పుడు పోలీసులు పట్టుకుని చిత్త కొట్టేశారు, 3rd డిగ్రీ వాడారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎక్కడా కూడా దొంగతనాన్ని చెప్పలా వ్యక్తి. ఏం జరిగిందో తెలుసా? అతనికి ఒక రోజున ఇలాగే సువార్త చెప్తుంటే, ఓ పాపి, నువ్వు మారవా? నీ బ్రతుకును మార్చుకోవా? నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు, పరలోకం ఉంది, నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావదని సువార్త ఎత్తున్నారంట దేవుని సేవకు. ఇస్తా ఉంటే ఆ వ్యక్తికి ఈ మాట చెవిలో పడిందంట. నిజమే, నేను ఇన్ని దొంగతనాలు చేశాను, ఎంత అయిపోయింది, సగం వయసు అయిపోయింది, నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానంటున్నాడు. ఇది ఎంత నిజమో తెలుసుకుందామని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన పట్టుకుందో, ఆయనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పేసుకున్నాడంట. కొట్టినప్పుడు చెప్పలే, దొంగతనం చేశాడో లేదు, ఎవరింట్లో ఎంత కొట్టేసాడో చెప్పలే. ప్రియులారా, అప్పుడు మనకి చూడండి, ఆంధ్రాకి చూడండి, మెడ్రాస్కి ఒకటే హైకోర్టు. అక్కడికి వెళ్ళి ఆ కోర్టు భూమిలో నిలబడి పర్మిషన్ అడిగి చెప్తున్నాడంట, ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో ఇన్ని కేజీలు బంగారం పట్టుకెళ్ళా, లేకపోతే ఈ గుడిలో ఇంత బంగారం పట్టుకెళ్ళా, ఇంతమందిని మోసం చేశా, కొంతమందిని చంపేశాని క్లియర్గా భవన్లో నుంచుని ఏం చేస్తున్నాడంట? ఒప్పుకుంటున్నాడంట. ఒప్పుకుని అన్నాడంట, నన్ను యేసు ప్రభు మార్చాడు, నా బుద్ధిని మార్చాడు, నా స్వభావాన్ని మార్చాడు. నన్ను మీరు ఏం చేసినా సరే, ఏ శిక్ష చేసినా నేను రెడీ అని అంటా ఉంటే, ఆ జడ్జి గారు అన్నాడంట, లేచి దండం పెట్టి, ఒరే బాబు, నీ పాపాలను మేము పోలీసులతో కొట్టించినా ఒప్పించలేకపోయాం, ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా నువ్వు మారలేదు, మరి నిన్ను మార్చిన దేవుడు మరి నీకు చేశాడు కదా, మా కోసం కూడా ప్రార్థన చేయ. నేను కూడా మిమ్మల్ని మార్చిన దేవుడు నీకు ఏ శిక్ష వేయలేదు కదా, నీకు కూడా మేము ఏ శిక్ష. నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, నీ పరిస్థితులు మారాలి. అప్పుడు దేవుడు నీలో క్రియ చేస్తాడు. మన బ్రతుకేమో ఒకలేగా, మన మాట ఏమో ఒకలేగా, మన పరిస్థితులేమో ఒకలేగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు కూడా మనకి ఏమి కార్యాలు చేయలేదు.
ఈ రాజ్యాలు నడిపించబడుతున్నాయి అంటే ప్రియులారా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ప్రియులారా దేవుని గురించి చెప్పబడింది, జరిగేది జరగబోయేది కూడా రాశాడు. యేసు ప్రభు 700 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టబడతాడని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగింది. ఏమండి ఈ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రేపు మీటింగ్ అంటే వాళ్ళు పాంప్లెట్లు వేస్తాం, ఒక పోస్టర్ వేస్తాం, పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాం. కానీ యేసు ప్రభు గారు 700 సంవత్సరాల క్రితమే పుడతాడని బైబిల్లో రాయబడి ఉంది. ప్రవక్తల యొక్క చూడండి ప్రవచనాలు నెరవేర్పులో ఉన్నాయి. ప్రియులారా మరి వేదాల్లోకి పోతే ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఆదితాండి, మహాబ్రాహ్మణం అనే గ్రంథాల్లో ఏమని తెలుసా? కన్యక గర్భమందు పుట్టి మానవుల యొక్క పాప విమోచన కోసం బలిపశువై తిరిగి లేస్తాడని రాయబడి. నేను చదివిన ఇండియన్ హిస్టరీలోనే, నాకు తెలియదు అప్పుడు. కానీ ప్రియులారా చూడండి ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. ఇక్కడ ఏం చెప్పబడిందో. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు. ప్రియులారా మరి ఎన్ని సంవత్సరాలు యెషయా ప్రవక్త ప్రవచించిన వారం అది నెరవేర్పు జరిగిందా లేదా? ఆయన ఆశ్చర్యకరుడండి, ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. ప్రియులారా మరి మనం అనుకుంటాం, చాలా మంది అనుకుంటాం యేసు ప్రభు దేవుడు అంటున్నారు. కొంతమంది నమ్మకుండా మాకు కార్యాలు చేయాలని చూస్తుంటారు, జరగాలని చూస్తుంటారు. యేసు ప్రభు నమ్మినప్పుడు ప్రియులారా ఆయన ఆశ్చర్య రీతిలో ఆయన మీద నువ్వు ఆధారపడితే నిన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టే దేవుడు. ఎయిడ్స్ రోగులు బాగుపడ్డారండి, కుష్ఠ రోగులు బాగుపడ్డారండి. బైబిల్లో చూసుకుంటే 10 మంది కుష్ఠ రోగులు వచ్చారంట ఆయన దగ్గరికి బాగు చేయమని. వస్తే ప్రియులారా అన్నారంట, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయంటే 9 మంది కూడా గైర్హాజరయ్యారు కంట, కానీ ఒక్కడే మళ్ళా వచ్చి కృతజ్ఞత చెల్లించాడంట. అలాగే ప్రియులారా మరి నువ్వు వాక్యం వింటున్నావు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి నీకు నీ వయసులో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో నాకైతే తెలియదు. 50 సంవత్సరాల్లో ఉన్నావో, 60లో ఉన్నావో, 20లో ఉన్నావో, 30లో ఉన్నావో, 40లో ఉన్నావో. దినాలు చూస్తే గాలికి ఎగిరి పొట్టుబలి ఎగిరిపోతా ఉన్నాయి. మరి నువ్వు మారకపోతే ప్రియులారా చూడండి మన బ్రతుకు వ్యర్థమే. అంతలో పుట్టి అంతలో ఆవిరిలాంటి జీవితమే మంది. కాబట్టి ప్రియులారా మనం మారాలి. మనం మారకుండా ఉన్నంత సేపు కూడా ఏమీ జరగదు. ఆయన బలము కలిగిన దేవుడు అంటే ఆయన దగ్గర నువ్వు మొరపెట్టినది ఏది తప్పిపోలేదు. ప్రియులారా మరి నేను సాక్ష్యం ఇవ్వగలను, మేమేం పుట్టు క్రైస్తవులం కాదని. మాకు తెలియదు, అసలు యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు అంటే ఎగతాళి చేసిన వ్యక్తిని, ఎగతాళిగా మాట్లాడిన వ్యక్తిని, ఆయన అంటే అసలు గిట్టని వ్యక్తిని. ఆయన మాటలో శక్తి, ఆయన ఉమ్ములో శక్తి, ఆయన వస్త్రపు చెంగులో శక్తి ఉందా లేదా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. ఏం జరిగిందండి? వెనక పీటుగా అన్ని అయిపోయింది, సవరం అయిపోయింది, మొత్తం ఆస్తులన్నీ అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి, చుట్టాల సలహాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సావు వచ్చేటప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చాడు. అప్పుడు వచ్చి ప్రియులారా దొంగసాటుగా ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిందంట. ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగు ముట్టిందో ఏం జరిగిందో తెలుసా? ఆ రక్తధార చూడండి శిలోం అనే ప్రాంతంలో చూడండి ఆయన ఉమ్మి వేసి బురద చేసి ఆ గుడ్డువాడి కళ్ళుకు రాసినప్పుడు ఆవిడ గుడ్డువాడి కళ్ళు ఆయనలో అంత సూపర్ న్యాచురల్ పవర్ ఉందండి. వాడుకుంటున్నావా? ఇదేదో మతం కాదండి, మార్గం. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. నా కుటుంబాన్ని తీసుకోండి, నన్ను ఎప్పుడు దేవుడు సువార్త చేయమని అడుగుతా ఉంటే నేనేమన్నామని తెలుసా? తప్పుకుని తిరిగేవాడిని, పారిపోయేవాడిని. నేను చెప్పనయ్యా నా వల్ల కాదనేవాడిని. ఎన్ని ఇబ్బందులు పెట్టాడో తెలుసా నాకు తెలుసు. ఇక్కడ సజీవంగా మా అమ్మగారు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. భార్య చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది, అన్కాన్షియస్ స్థితి, మైండ్ లెస్ అయిపోయి మెంటల్ అయిపోవాలా అలాగైపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది మీ పాస్టర్.
నాకు భయంకరమైన యాక్సిడెంట్ 2012 చచ్చిపోవాలని ఇప్పుడు లేని అసలు ఆయన ఇచ్చిన ఆయుషే. పెద్ద కుమార్తె విషయంలో భయంకరమైన యాక్సిడెంట్, చచ్చిపోవాలా. చిన్న పాప విషయం అయితే కాలు చేయకూడదు లేసింది, కుడి చేయకూడదు కాదు. అప్పుడు కానీ నేను దేవుడి దగ్గరికి రాలి, అప్పుడు దాకా నేను దేవుడు అంటే ఇష్టపడేవాడు కాదు. పాపం వలన వచ్చి జీతము మరణం. నువ్వు మంచి చేస్తే మంచి పంటనే వస్తావు, మంచి కొలత కొలిస్తే మంచి కొలతే నీకు కొలబడుతుంది. అందుకే ప్రసంగులు అంటాడు కదా, ఈ భూమి మీద జరిగించిన ప్రతి అంశాన్ని గురించి అంటాడు. ఒకనొక రోజున మనం లెక్కప్ప చెప్పాలి మనం అనుకుంటున్నాం. మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ఎన్నో మాటలు వింటున్నాం. మరి మనం మారకపోతే, మన బ్రతుకులు మార్చుకోకపోతే, క్రీస్తు పుట్టుకని తెలుసుకోకపోతే, ఏమో దేవుడు పిలిస్తే ఇప్పుడే చనిపోతే పరిస్థితి ఏంటి, నరకానికి వెళ్ళిపోతావు ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా. అందుకే దేవుని వాక్యానికి లోబడు, దేవుని మాటకు లోబడు. ఆయన అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కలును, తన ప్రజలను వారి పాపముల నుండి వారినే ఆయనే రక్షిస్తాడు. పాపాన్ని తీసివేయడం ఎవడి వల్ల కాదండి. మన పాపముల కోసం ఆయన శిలువలో ఏలాడాడు, రక్తాన్ని చిందించాడు. 33.5 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. చాలా మందికి తెలీదు. దేవుడైతే రక్షించుకోవచ్చుగా, దేవుడైతే సిలువ ఎత్తుంటే కాపాడుకోవచ్చుగా, ఆయన మంత్రం పెడితే చచ్చిపోతారు కానీ ఆలోచనలోనే కలుగున్నారు. ఇంకా ఆయన గాని రక్తం చిందించకపోతే, ఆయన గాని ప్రాణం పెట్టకపోతే ఈ దినాన పిల్లల మనం సిలువ వేయించుకోవాలి. ఒక దెబ్బ కొడితేనే పారిపోతాం. కానీ ప్రియులరా, మరి దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే విలువనిస్తావో ఆయన నిన్ను విలువగా ఇస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు వరకు ఆ పాపంలో ఉన్నామేమో, బయటికి రా, దేవుని దగ్గర ఒప్పుకో. నీ హృదయం అంతటితో యేసు ప్రభు నిజమైన రక్షకుడని ఒప్పుకో. అప్పుడు నీకు విడుదల, అప్పుడు నీకు సమాధానం, అప్పుడు నీ పాపం నుంచి నీవు విడిపించబడతావు. చూడండి ప్రియులరా, మరి ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు 33 11వ వచనాన్ని మనం చదువుదాం. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి నాకు సంతోషము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనిషిగా ఆయన నీ లోకంలో పుట్టించింది ప్రియులరా చచ్చిపోమను, లేకపోతే అకాలంగా మరణమైపోమనో కాదు. ఏ ఒక్క మనిషిని పుట్టించినా ఆయన ఒక ప్రణాళిక, గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూడండి, మరి మనకున్న వేలు ముద్రలు మన కూతురుకుండో ఉంటాయా? ఎవళ్ళ వేలు ముద్రలు వాళ్ళయే, అంతేనంటారు. లేకపోతే ఒకళ్ళకి ఉంటాయా? మ్యాచ్ అవుతాయా? ప్రియులరా, మరి మీకు ఒక విషయం చెప్తాను వేలు ముద్రల గురించి. జంగారెడ్డిగూడెంలో అపార్ట్మెంట్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఎన్నో లక్షలు కొట్టుకుపోయాడంట వాడు. కొట్టుకుపోతే ప్రియులరా, సిబిఐ వాళ్ళు వస్తున్నారు, రకరకాల పోలీసులు వస్తున్నారు. ఎంత మంది వచ్చినా అసలు వాడు ఎటు వచ్చాడో ఎటు వెళ్ళిపోయాడో తెలియట్లేదంట. మెట్లెమ్మటి వచ్చాడు, కుక్కలు కూడా ఏమీ పట్టుకోలేకపోతుంది, డాగిసిపోయాడు. ఒకడికి ఆలోచన వచ్చిందంట, నిజంగా ఈ అపార్ట్మెంట్ లో రావటానికి ఏ గొట్టం ద్వారా వచ్చాడో పట్టుకుని ఆ గొట్టం నుంచి 7 ముద్రలు సేకరించాను. 7 ముద్రలు సేకరించి ప్రియులరా, ఎప్పుడైతే డీకోడ్ చేశాడో వాడు ఎక్కడున్నాడో దొరికిపోయాడు నిమిషంలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఛేదించిన కేసు ఒక్క అరగంటలో. ఎందుకు? నీ 7 ముద్రలు నాకు, నా 7 ముద్రలు నీకుండవు, మన కళ్ళు ఐడీస్ ఒకళ్ళు కొండవు. అదే స్పెషల్ దేవుడు చేసింది. నిమిషములు వెళ్ళి పట్టుకుంటే వాడు దొంగతనం అంతా ఒప్పుకున్నాడు. దేవుడు అండి అందుకే నిన్ను స్పెషల్ గా సృష్టించాడు. ఇంకా పాపంలో, శాపంలో, అచెత్తలో, మురికిలో, పనికిరాని దాంట్లో బ్రతుకుతున్నామేమో రిలైజ్ అవ్వు. ఇది సంతోషకరమైన శుభవార్త. యేసు క్రీస్తు నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచ మానవాళి కోసం ఆయన పుట్టి ఉన్నాడు. మనిషిగా పుట్టి పెరిగి చచ్చిపోవడం కాదు, మనం పుట్టడం చచ్చిపోవడం కూడా ఆయనకి తెలుసు. ఈ మధ్యలో, ఈ గ్యాప్ లో మనం ఎన్నో ప్రగల్భాలు పలుకుతాం.
ఎన్నో గొప్పలు చెప్తాం, ఎన్నో విషయాలను చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మనం ఆగిపోతామో తెలియదు. అందుకే నీ బాల్య దినముల్లోనే నీ సృష్టికర్తను ఏం చేయాలండి? స్మరణకు తెచ్చుకోవాలి. యేసు క్రీస్తు కాదు, దేవుడు అల్లరికి కర్త కాదు, డాన్సులు దేవుడు కాదు మన దేవుడు. అది ఖచ్చితంగా నీ పట్ల నెరవేర్చుతాడు. ప్రియులారా, 2028లో నేను ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. యెషయా 41:9-10 వచనాల ద్వారా మాట్లాడాడు. దాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. నేను దేనిని నమ్మనండి, నాకు అసలు అప్పుడు బైబిల్ తెలీదు. యెషయా 41:9 భూదిగాంతముల కొనల నుండి నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్ననియు అని నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను. నీ మీద కోపపడిన వారు నీతో వాదించువారు మాయమై నశించిపోదు. నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ గాని వారిని కనుగొనలేక. 2008లో నాతో మాట్లాడిన దేవుని వాగ్దానం నేను నమ్మలేదండి. 18 గాని నేను వంగలేదండి. ఎప్పుడైనా నాకు ఏ బాధ కలిగినా నా బంధువర్గమైన నా చూడండి రక్త సంబంధులని ఎవరినేమన్నా వాగ్దానం అయితే ప్రార్థన చేస్తానంతే. నా సంఘస్థులైనా ఆయన ఇచ్చిన వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు. నేనేం గొప్పను కాదు, నేను మనిషినే, నాలో ఏ గొప్ప లేదు. దేవుడు నీతో మాట్లాడితే నీ బ్రతుకు మారిపోతుంది ప్రియులను, నీ స్థితిగతులే మారిపోతాయి. నువ్వు ఏది అడిగితే జరుగుతాయి. ఆయనలో అంత గొప్పతనం ఉంది. అందుకే నేడు మన కొరకు రక్షకుడు దావీదు పట్టణం ముందు పుట్టి ఉన్నాడు. మరి ఆయన ఇంకా నువ్వు గుర్తెరగకుండా ఇంకా లోకంలోనే శాపంలోనే బ్రతుకుతున్నావేమో, ఇంకా ఇష్టంగా బ్రతుకుతున్నవేమో. కానీ అందుకే యెహెజ్కేలు 33:11 అంటాడు, మనిషి పాపగా పుట్టి పాపగా పెరిగి చచ్చిపోవటం నాకు ఇష్టం కాదు, కానీ ఆ పాప అయిన వ్యక్తి మారి మరలా బ్రతుకు వల్ల దేవుడి కంట సంతోషం కలుగుతుందంట. మరి నువ్వు పాపగా ఉన్నావేమో, నీ బ్రతుకుని మార్చుకోకుండా ఉన్నావేమో, ఇంకా అయిష్టంగానే లోకంలోనే బ్రతుకుతున్నావేమో. నువ్వు మారమని శుభవార్త నీకు హెచ్చరిక. ఉన్న మానవులందరికీ కూడా ఈ శుభవార్తను యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? వెల్లడిపరుస్తున్నారు. కాబట్టి నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ పరిస్థితులు మారాలి అంటే దేవుని దగ్గరికి రా. ఇక్కడికి నేను సేవకు రావడం జరిగింది. ఏదో డబ్బుల కోసము, హోదాల కోసము, అంతస్తుల కోసము, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసము ఇది నేను రాలేదండి. నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇలా యేసు ప్రభు నిజమైన దేవుడని, నువ్వు రక్షకుడని ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి అద్భుతాలు చేస్తాడండి మన ఆశ్చర్యకరుడు ఆయన. అందుకే మానవుని సృష్టించింది. అంతేగాని యథార్థవంతుడికి ఏ మేలు నేను చేయక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నీకు ఏ రోగం ఉన్నా, శాపం ఉన్నా, పాపం ఉన్నా దాని నుండి నువ్వు బయటకు రావాలి. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. చాలా మంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద స్టార్స్ పెడతారు, పెద్ద పెద్ద రకరకాలు పెడతారు. కానీ యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటండి, ఆయన తలవాల్చుకోవడానికి స్థలమే ఎక్కడ ఉన్నాడు? ఆయన పశువుల పాక మంచి సెంటోస్ను కొడదు కదా, దుర్వాసన కొట్టే స్థలంలో పడుకోబెట్టారంట. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువును నువ్వు పట్టుకుంటావో నీ కుటుంబం అంతా కూడా గొప్ప వెలుగుమయమైపోతుంది. ఇది నిజం ప్రియులారా. నా కుటుంబాల్లో నేను చెప్పగలను. నేను తెలుసుకున్నప్పుడు నా గ్రామంలో ఎవరో మారలేదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా
దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు, ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు. ఎలా సాధ్యం? ఆయన నమ్ముకుంటే నేను వీడు కూడా తలగా ఉంచుతాడు కానీ బాగా. కానీ విశ్వాసం అనే విషయం గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. విశ్వాసం అంటే ఏంటండి? ఒక 10 ఎకరాల పొలం ఉందండి, నాకు ఏ డౌట్ లేదని అంటున్నా. విశ్వాసం లేనిది ఉందని నమ్మడమే. అందుకే దేవుని వాక్యం అంటుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, మన పాపముల కొరకు ఆయన బలిపోషిపై తిరిగి వచ్చాడు. మరి పుట్టుక రోజు దినాల్లో ఒక్క మాట అయినా ఈ స్థలం నుంచి మోసుకెళ్ళాలి. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేద్దాం, ఒక్క మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, బలమైన దేవుడా, అయ్యా మరి యేసయ్య ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితమే నువ్వు ఈ లోకానికి వస్తావని ప్రకటన చేయబడింది. మీకా ప్రవక్త ద్వారా యోదయ బెత్లెహేము నుండి నువ్వు అల్పమైన వారిలో నుండి వస్తావని చెప్పబడింది. ప్రభా మరి మత్తయి సువార్త ద్వారా కన్యక గర్భం ధరిస్తుందని. ప్రభా ఇది వండర్ కాదా ప్రభువా? అయ్యా మా జీవితాలను మార్చండి, మా బ్రతుకులను మార్చండి, మా పరిస్థితులను మార్చండి ప్రభువా. అయ్యా ఈ శుభవార్త ద్వారా, ఈ సందేశం ద్వారా మేమందరం రక్షించబడడానికి మాకు సహాయం చేయండి. మా వెలకపాడు ప్రాంతాన్ని దర్శించండి, పెద్దలైన వారిని దర్శించండి, తల్లులైన వారిని దర్శించండి. అయ్యా యవనస్తులను మీరు దర్శించండి. అలాగే దూర యంత్రం ద్వారా, దూరవాణి ద్వారా ఇంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ గ్రామాన్ని మీరు కదిలించండి ప్రభువా. అయ్యా మరి 7 సంవత్సరాలు ముగించుకుని 8వ సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్న దేవా మీకు వందనాలు ప్రభువా. మీరిచ్చిన ఆయుష్ను బట్టి, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరిచ్చిన తలంతులను బట్టి, మీరిచ్చిన సేవను బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. గొప్ప దేవుడు, మరి ఈ ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఎంతో క్రమంగా, మర్యాదగా, డిసిప్లైన్ గా నువ్వు నాయన జరిపించావు. తెచ్చిన బ్రదర్స్ ను బట్టి, తెచ్చిన పెద్దలను బట్టి, చిన్నలను బట్టి, ఈ గ్రామస్తులను బట్టి, యవనస్తులను బట్టి, మా సంఘంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ప్రభా ఇది నాయన శుభవార్తనైనా, మతం కాదు ఇది మార్గం, మతిపోయినోడికి ఇది మతం నాయన. ప్రభా మరి నీ వాక్యం అంటుంది కదా, నశించుచున్న వారికి ఇది వెరుతనం, రక్షింపబడుచున్న పాకి ఇది రక్షణ మార్గం అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. మీరే కార్యం చేయండి నాయన. మీ ఆత్మతో నింపండి, మీ సన్నిధితో నింపండి, మీ కార్యాలు జరిగించండి నాయన. మీ ఆత్మతో నింపి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులెత్తి దీవించండి. మీ కార్యాలు జరిగించి ఇది ఒక మినిస్ట్రీగా మీరు చేయండి ప్రభువా. అయ్యా మరి నాయన, మరి మా సంఘ బిడ్డలు ప్రేమించిన ఆయన ఆహారాన్ని నాయన మరి సిద్ధం చేశారు. చెప్పండి నాయన, మీ ఆత్మతో నింపండి. ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా మీ హస్తాన్ని రానుండా సూర్య గారిని బట్టి, ద్రవ్యం ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. మరి మీరు కార్యం చేయండి, మీ ఆత్మతో నింపండి, మీ సన్నిధితో నింపండి నాయన. నాయన మరి కార్యక్రమం అంతట్లో తోడుగుండి మీరు మహిమ పొందారు. మీ నామాన్ని మీరే మహింపరచుకోమని ప్రభా, మేమందరం కూడా మరి ఆ విందును తీసుకొని చూడగా మీరు కార్యాలు జరిగించమని, మీ ఆత్మతో నింపమని, పండుగతో, సంతోషంతో, ఆనందంతో నిన్ను మోసుకుపోయేవారుగా మాకు సహాయం చేయండి. యేసు క్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
మానవుల రక్షకుడు పుట్టెను. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, అయ్యా మరి మాకు ఒక దినాన్ని మళ్ళీ ఈ 2024లో ఈ డిసెంబర్ ఈ గుడి ఓపెనింగ్ విషయంలో నాయన ఈ యానివర్సరీ విషయంలో మేము ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా మరి సజీవులుగా మమ్మల్ని ఉంచావు నాయన, ఆరోగ్యంగా ఉంచావు, ఆశీర్వాదకరంగా ఉంచావు. ప్రభువా ఈ ఆరాధనలో మీరు ఉన్నారు. ప్రభువా క్రీస్తు పుట్టుక గురించి కొన్ని నాయన ఆత్మీయమైన సత్యాలను మాకు బయలుపరిచావు. అయ్యా మీ ఆత్మతో నింపండి, మీ సన్నిధితో నింపండి. అయ్యా ఎవరైతే నీ దగ్గరకు వచ్చి రక్షణ పొందాలని ఆశపడుతున్నారో వారిని మీరు రక్షించండి, మీ కార్యాలు జరిగించండి. ప్రభువా ఈ సేవను ఇంకా దినదినం అభివృద్ధి చేయండి, కుడి ఎడకు విస్తరింప చేయండి. నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ప్రభువా ఇదేదో మతం కాదు నాయన, మార్గంలో ప్రవేశించినప్పుడు అంటున్నాడు నీ వాక్యం అంటుంది, పురాతన మార్గములలో నిలిచి చూడండి ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇప్పుడు వరకు లోకంలో బ్రతికాను ప్రభువా, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నీ కొరకు బ్రతుకుతానని ఒక నిబంధనతో, ఒక మాటతో ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. అలాగే దూరవాణి ద్వారా దూరంగా ఇంటున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలా, ఈ గ్రామం రక్షించబడాలా, ఈ కుటుంబాలు రక్షించబడాలా. అలాగే ప్రభువా మరి పండుగ దినాల్లో నాయన వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడావు, నాకు ఇచ్చిన వాగ్దానం ద్వారా మాట్లాడావు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలానికి నువ్వు వస్తానని మాట్లాడావు. ప్రభా అడుగుపెట్టిన ప్రతి కుటుంబాలు దీవించబడాలి. దీనిని ఒక బెతస్తా కోనేరు వలె చేయండి. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ రక్షించబడాలా, రోగం నుండి విడిపించబడాలా, అప్పుల బాధ నుండి విడిపించబడాలా. ప్రభా మీరు కార్యం చేయండి నాయన. అయ్యా మరి మ్యారేజ్ విషయంలో బిడ్డలు సిద్ధపడుతున్న బిడ్డలు ప్రభా సాటి అయిన సహాయాలు, కుటుంబాలు మంచి కుటుంబాలు మాకు రావాలి ప్రభా. అలాగే మ్యారేజ్ లేని బిడ్డలు ప్రభా మరి ఆ కుటుంబాలను కట్టుకోవాలి నాయన. నాయన వారి గర్భాలను మీరు తెరవండి ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి నాయన. అలాగే మా సంఘ బిడ్డలు అందరిని కూడా మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా మరి ఆహార విషయంలో గుప్పులు విప్పిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇది మా పని కాదు నాయన, మీ పని అయినా. మీ పనికి మేము చేస్తే మా పని చేసే దేవుడు, మా అవసరతలు తీర్చే దేవుడు, మా కళలు తీర్చే దేవుడు. అయ్యా మరి సంఘ పెద్దలను బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా మరి తల్లులను బట్టి స్తుతిస్తున్నాం, వృద్ధులను బట్టి స్తుతిస్తున్నాం. తెచ్చిన బిడ్డలు దూరం ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఒక ఆశీర్వాదాన్ని ఈ స్థలం నుండి మోసుకుపోనట్లుగా సహాయం చేయండి. మేము చేస్తున్న పనులు, చేతు వృత్తులు అన్ని కూడా క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయండి ప్రభా. దీవెనకరంగా చేయండి. యేసు క్రీస్తు పుణ్యనామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును, ఆయన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఈ సేవకును, ఈ గ్రామమునకును, కుటుంబాలకును సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు పక్క వారికి కూడా ఉందని చెప్పండి.